అందరికీ నమస్కారం. ఇటీవల గ్రీవెన్స్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఏదో పంచాయతీలో అవకతవకలు జరిగినాయని చెప్పి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదే పెద్దారెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. అవకతవకలు జరిగినాయి అంటున్నావు కదా, నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఏం చెప్పావు అర్జీలో? 5 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినాయని చెప్తున్నావు. అది ఫోర్జరీ సంతకాలు చేసి అవకతవకలు జరిగినాయని చెప్తున్నావు. నువ్వు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావా? ఫోర్జరీ సంతకాలు అంటున్నావు కదా, గతంలో ఎక్కడో మన గుజరాత్లో ఎక్కడో ఫోరెన్సిక్ ల్యాబ్ ఉండే. ఇప్పుడు మన హైదరాబాద్లోనే దాదాపు 10 కంపెనీలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళైనా నిరూపించు ఆ సంతకాలు ఫోర్జరీవా కాదా అని. మళ్ళీ నువ్వు మాట్లాడతావు అవకతవకలు జరిగినాయి, డబ్బులు ఫోర్జరీ సంతకాలు డ్రా చేశాను. అసలు నీకు చదువు వచ్చా? ఒక సర్పంచ్ నుంచి మనం ఏదైనా కానీ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా ఇంకోటి ఏదైనా నిధులు తీసుకోవాలనుకున్నాం కనుక సర్పంచ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే మనం డ్రా చేస్తాం. కానీ నీకు చదువు రాదు, నువ్వు ఏదో ఆరోపణలు చేస్తావు, మళ్ళీ నువ్వు ఒక నెల రోజులు దాని గురించి మాట్లాడతావు. నువ్వు చెప్పిన పంచాయతీలు ఉన్నాయి కదా, ఆలూరు, వెలంకూరు, గంగాదేవపల్లి, ఇగుడూరు, భోగసముద్రం, దిగుపల్లి, బోడాయిపల్లి గ్రామాలలో మీ వైసీపీ సంబంధించిన సర్పంచ్లు ఉన్నారు. మరి వాళ్ళకు సమ్మతమై ఓటీపీలు వస్తేనే కదా డ్రా చేసుకోగలిగేది. నీకు చదువు రాదు, ఎవరని చెప్తే ఈనవు. నీ జీవితం మొత్తం ఆరోపణలు చేయడం, ఒక నెల రోజులు కాంప్రాకం తిరగడం, దాని గురించి మాట్లాడావు. ఇదే గంగాదేవపల్లిలో దాదాపు 70,84,000 రూపాయలు, మా తర్వాత దిగుపల్లిలో 32,72,000, బోడాయిపల్లిలో 7,11,000 రూపాయలు, వెంకటరెడ్డిపల్లిలో 1,19,00,000 రూపాయలు నిధులు వాడడం జరిగింది. వీటిపైన నువ్వు విచారణకు సిద్ధమా? ఒక వారం టైం ఇస్తున్నాం పెద్దారెడ్డి. ఈ వారంలో నిరూపించకపోతే గతంలో ఏదైతే నువ్వు ఆరోపణలు చేసి నువ్వు కనుమరుగు అయిపోయినావో సేమ్ అలాగే నీకు వారం రోజులు టైం ఇస్తున్నాము. ఈ వారం రోజుల లోపు నువ్వు విచారణకు కానీ దీని గురించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. లేని పక్షంలో మీ తండ్రి గారు దండేయడం, ఈసారి మీ తండ్రి గారి విగ్రహం కాడ కాదు, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాం. అయినా మాట్లాడుతావు, నువ్వు ఏం చెప్తావు? నువ్వు 3 ఏళ్ళ తర్వాత చూస్తాం. 3 ఏళ్ళ తర్వాత కాదు, ఈ పొద్దు మేము ఉన్నాం. ఈ పొద్దు రేపైనా సిద్ధంగా ఉన్నాం తెలుసుకోవడానికి. ఏం బెదిరిస్తావు? 3 ఏళ్ళ తర్వాత చూస్తాం. ఈ పొద్దు మేము ఉన్నాం. ఈసారి నీకు మర్యాద ఇచ్చే లేదు. ఎన్నోసార్లు చెప్పినావు. ఈసారి కూడా కారు కూతలు కూసినావా మీ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాం. 3 ఏళ్ళ తర్వాత కాదు కదా, రేపే తెలుసుకుందాం. 3 ఏళ్ళ తర్వాత ఎందుకు? అంత మురుగు నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండలేదా? మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఏంది? రేపే తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నాం మేము. నీ హయాంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 4,22,00,000 రూపాయలు నిధులు విత్డ్రా చేశావు. దీనికి కూడా నీ సర్పంచులు మరియు నీ ఎంపీపీలు మాత్రం ఉన్నారు. వీటిపైన కనుక విచారణ చేద్దాం, నీ అక్రమాలపైన విచారణ చేద్దాం. ఈసారి ఇంకా ఇది కాదు, ఈసారి కోమడిగుడ్లో నీ భూమి ఉంది కదా, ఈసారి దాని కథ గురించి చూసేదే. ఎందుకంటే నువ్వు ఆరోపణలు చేయడం, నెల రోజు దాని గురించి మాట్లాడకుండా పోవడం. ఈ ఆరోపణలు నువ్వు నిరూపించకపోతే గుర్తుపెట్టుకో పెద్దారెడ్డి, ఈ నా ఆరోపణలు నిరూపించకపోతే ఒక వారం టైం ఇస్తాను. ఈ వారంలో నిరూపించకపోతే నీ తండ్రి గారి విగ్రహానికి దండేసి నీ ఇంటి ముందు దీక్ష చేసి ధర్నా చేస్తామని తెలియజేస్తున్నావు. ఇంకా నువ్వేదో మాట్లాడుతున్నావు. నేను ఒకటే నీకు సమాధానం చెప్తున్నా. అసలు నీ కొడుకులు ఎక్కడున్నారు? నీ కొడుకులు రారా? అయ్యా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులు మీకు చెప్తున్నా, వీళ్ళ కొడుకులు ఎక్కడ పోయినారు? ప్రతిదానికి ఏదో మిమ్మల్ని పిలుచుకొని పోతున్నారు కదా, ఏదో సర్పంచులు వీళ్ళందరూ పిలుచుకొని పోతున్నారు కదా, వీళ్ళ కొడుకులు రమ్మని చెప్పాయా? వీళ్ళ కొడుకులు వచ్చి ఇక్కడ రాజకీయం చేయమని చెప్పు. 5 సంవత్సరాలు ఏళ్ళినారు ఇక్కడికి వచ్చి. 5 సంవత్సరాలు దుర్మార్గాలు చేశారు, 5 సంవత్సరాలు అవినీతి పాల్పడినారు. వాళ్ళకి ఎంత కాంటే అంత చేశారు కదా. 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకులు రారా? అంటే ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లీడర్లు మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దారెడ్డి కొడుకులు రారా? ఎక్కడున్నారు? ఆయన రాజకీయాలు తీసుకున్నారా? తాడిపోతే తీసుకున్నారా? దీని గురించి కనీసం మీరన్నా నాకు సమాధానం చెప్పండి అయ్యా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీరన్నా ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ కొడుకులు ఎందుకు రాకున్నారు? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, లేదా మీరైనా సమాధానం చెప్పండి. ఈసారి ఇంకోసారి ఇలాంటి కారు కూతులు కూడా కూర్చున్నావంటే పెద్దారెడ్డి ఈసారి
ఇంకా మళ్ళా మేము ఇంకోసారి మాట్లాడేది ఉండదు, ఏదో 3 ఏళ్ళ తర్వాత కాదు కదా, రేపే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.